ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ పై స్కాట్లాండ్ కు చెందినటువంటి ఫియోనా హార్వే అనే మహిళ భారీ మొత్తంలో దావా వేయడం ఆసక్తిని కలిగిస్తోంది. నెట్ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్నటువంటి బేబీ రెయిన్ డీర్ వెబ్ సిరీస్ తన జీవిత కథ ఆధారంగానే తెరకెక్కించారని హాస్యనటుడు రిచర్డ్ గార్డ్ చెప్పిన ఆ కథను నిర్ధారించుకోకుండానే నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ గా మలిచిందని ఫియోనా హార్వే ఆరోపించారు. నిజ జీవిత గాథ అంటూ ప్రచారం చేసుకున్నారని, కానీ అందులో నిజానిజాలను నిర్ధారించుకునే ప్రయత్నం చేయలేదని తెలిపారు. తన పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా అందులో కొన్ని సీన్లు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో ఆమె నెట్ఫ్లిక్స్ పై 1,419 కోట్ల రూపాయలకు కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మార్తా స్క్వాడ్ అనేటువంటి మహిళ ద్వారా తాను ఎలా వేధింపులకి గురయ్యాడో కమీడియన్ రిచర్డ్ గార్డ్ చెప్పినటువంటి అనుభవాల మేరకు ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. నెట్ఫ్లిక్స్ లో వచ్చినటువంటి ఈ బేబీ రెయిన్ డీర్ సిరీస్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. అయితే ఇందులో తనను ఓ నేరస్తురాలుగా ముద్ర వేశారని, వేధింపుల కారణంగా జైలుకు వెళ్లినట్లుగా కమీడియన్ రిచర్డ్ గార్డ్ పై తాను లైంగిక దాడికి పాల్పడినట్లుగా చూపించారని ఫియోనా హార్వే ఆరోపించింది. ఈ వెబ్ సిరీస్ నిండా కూడా దారుణమైనటువంటి అబద్దాలు ఉన్నాయని తెలిపారు. నెట్ఫ్లిక్స్ మాత్రం హార్వే ఆరోపణలకు తలొగ్గేది లేదని స్పష్టం చేసింది. తన జీవితంలో ఏం జరిగిందో చెప్పే హక్కు కమీడియన్ రిచర్డ్ గార్డ్ కు ఉందని, అతడు జీవిత అనుభవాలనే తాము చూపించామని తేల్చి చెప్పింది. Hi, this is Monica. Please like, share and subscribe JSR Media. హలో, నేను స్వాతి. JSR మీడియాకి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.